స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. దొంగల మూటాని పట్టించిన తరువాత రాజుగారిచ్చిన బహుమానంతో సంబరపడిన తిప్పన్న భార్య పాపమ్మ తిప్పన్న పట్నం నుంచి తెచ్చిన బంగారు నగలు అన్నీ అలంకరించుకొని వీధి వాకిలిలో కూర్చున్న తిప్పన్న దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. ఏమయ్యా, నువ్వు తెచ్చిన నగలన్నీ దిగేసుకున్నాను. ఎలా ఉన్నాను చూడవయ్యా. మనూరి పొలిమేరలో ఉన్న పోలేరమ్మ నగలు దిగేసుకున్నట్టున్నావు గాని అవన్నీ భద్రంగా భోషాణంలో పెట్టు, లేదంటే నీ గొంతు కోసి ఎవడైనా గోవిందా అనిపించేయగలడు. అది సరేగాని నువ్వేంటి మధ్యనేల కాడ నుంచి వీధి గుమ్మం పట్టుకుని విచారిస్తున్నావు? మళ్ళీ ఏ తింగర పని చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా ఏంటి? ఏంటి కథ? నువ్వు ఊరుకోవే పాపమ్మ. తింగర పని లేదు, కంగారు పని లేదు. అయినా ఏ పని చేసినా ఇంతవరకు ఊరందరికీ మంచే జరిగింది కదే. జరిగింది కాబట్టే గ్రామ పెద్ద నిన్ను క్షమించి వదిలేస్తున్నారు. మళ్ళీ ఏ తింగర పని చేయక బుద్ధిగా వ్యవసాయం చేసుకో, అర్థమైందా? నువ్వు ఉండవే. బంగారు చేపలు ఎలా పట్టాలా, ఎన్ని పట్టాలా అని నేను ఆలోచిస్తా ఉంటేను. బంగారు చేపలా? అవేందయ్యా? మన ఊరు చెరువులో బంగారు చేపలున్నాయట, అవి పట్టడానికి ఆలోచన చేస్తున్నాను. బంగారు చేపలేంటి? అవి మన ఊరు చెరువులో ఉండడమేంది? ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారం సరిపోదా? అయినా ఈ విషయం ఎవరు చెప్పారు నీకు? మన పక్కూరు ఎంకన్నా నిన్న కలిసి చెప్పాడు. ఇవాళ చెరువులో చేపలు పట్టాలని ఆలోచన చేసినాము. చెరువులో చేపలు పడతారా? ఎలా పడతారు? చెరువు నిండా నీళ్లున్నాయి కదా. చెరువుకి గండి కొడితే నీళ్ళన్నీ పోతాయి కదా, అప్పుడు ఎంచక్కా చేపలు పడతాం. నీకేమైనా బుర్ర ఖరాబైందా? అసలే మన ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లన్నీ వర్షాలు లేక కరువుతో నీటికి అల్లాడిపోతున్నాయి. ఒక్క మన ఊరు చెరువులో తప్ప ఎక్కడా చుక్క నీరు లేదు. ఆ నీరు గండి కొట్టేస్తే తాగడానికి కూడా నీళ్లు లేక ఊరంతా అల్లాడిపోద్ది. నువ్వు తెంగరోడువని తెలిసి తెలివిగా ఎవరో నీ చేత ఈ పని చేయించాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం చెరువు జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండు. అలాగేలే గాని నీ పనేదో నువ్వు చూసుకో అని అక్కడ్నుంచి వీధిలోకి కదిలాడు. బయటకు పోతున్న తిప్పనను చూసి పాపమ్మ ఇలా అంది. యామయ్యోయ్, నువ్వు ఈ సందేళ్లప్పుడు బయటకు పోయి లేనిపోని తలనొప్పులు తెచ్చావంటే నేను నీకు ఎలాంటి మాట సాయం చెయ్యను. మొగుడు అని కూడా చూడకుండా నేనే గ్రామ పెద్దగా అప్పచెప్పేస్తాను. పాపమ్మ చెప్తున్నది తనక్కాదన్నట్టుగా బయటకు పోయాడు తిప్పన్న. అయితే ఆ సంవత్సరం నిజంగానే వర్షాలు పడక బాగా నీటి ఎద్దడి వచ్చింది. పొలాలకు కూడా సరిగ్గా నీరందక పంటలు వేసినవి పెట్టుబడి కూడా తిరిగిరానంతగా ఎండిపోయాయి. అయితే 6 నెలల క్రితం వరకు కురిసిన వర్షాలకు తిప్పన్న వాళ్ల ఊళ్ళో ఊరి చెరువు పూర్తిగా నిండి ప్రస్తుతానికి కూడా పొలాలకు అవసరమైన నీటిని కొద్ది కొద్దిగా అందించటమే కాకుండా మంచి నీటికి కూడా గ్రామానికి ఉపయోగపడుతున్నది. అయితే చుట్టుపక్కల 4 గ్రామాలలో కూడా ఊరి చెరువులతో పాటు మంచినీళ్ల బావులు కూడా ఎండిపోయి తాగునీటికి కూడా ఇబ్బందులు పడసాగారు. పక్క గ్రామాల వారి దృష్టి నిండు కుండలా ఉన్న తిప్పన్న ఊరి చెరువు మీద పడింది. తింగరివాడైన తిప్పనను ప్రలోభపెట్టి చెరువు కట్టను కొట్టించి ఆ నీటిని తమ పొలాలకు ఊరికి మళ్లించుకుంటే తమ పొలాలకు సాగునీటి సమస్యతో పాటు ఊర్లకు తాగునీటి సమస్య కూడా తీరిపోతుంది అని ఎత్తువేసి తిప్పన్నను బంగారు చేపలున్నాయి పడదాం రమ్మని పిలిచాడు పక్క ఊరు వెంకన్న. బంగారం అనేసరికి ప్రలోభపడి సరే అన్నాడు తిప్పన్న. ఎరా తిప్పన్నా, నువ్వు చేపలు పట్టడానికి సిద్ధమేనా? సిద్ధమే కాని వల ఇది లేకుండా చేపలెలా పడతాం ఎంకన్నా? వాళ్ళతో ఎన్ని చేపలు పడతావరా తేంగరోడా? మరి ఎలా పడతాము? దూకి అడుక్కెళ్ళటానికి నాకు ఈత రాదే. అందుకేలా తిప్పన్నా నేనందరూ తెంగరుడనేది. నీటి అడుగునున్న చేపలన్నీ పట్టాలంటే నీటిని వదిలేయాలి, అంటే చెరువు కట్ట కొట్టేయాలి. అప్పుడే నీటి అడుగునున్న బంగారు చేపలన్నీ మనకు దొరుకుతాయి. అమ్మో, చెరువు కట్ట కొట్టడమా? ఈ ఊరందరికీ ఇప్పుడు ఈ చెరువే ఆధారం. ఈ విషయం మా గ్రామ పెద్దకి తెలిస్తే
నా పీక తీసేస్తాడు. ఓసి పిచ్చోడా, చెరువడుగున అపారమైనని బంగారు చేపలున్నాయట. మా పక్కింటి పేరన్నకి ఒక సాములూరు చెప్పారట. ఆ చేపలన్నీ మీ ఊళ్ళోకి అడిగినోళ్ళకి అడిగినట్టు పనిచేసి మీ గ్రామ పెద్దకి సగం వాట ఇచ్చేయి. నీకిప్పటి వరకు దొరికిన బంగారం కన్నా 10 ఇంతలు ఎక్కువ చెరువులో దొరుకుద్ది. అది పట్టుకుని పాపమ్మతో ఏ పట్టణానికైనా పోయి హాయిగా మహారాజులో బతకరా. అంతేనంటావా? నాకెందుకు భయంగా ఉందిరా. నీకు తోడుగా నేను, పేరన్న, సోమన్న ఉన్నాంగా. నువ్వు కేవలం చెరువు గట్టు కొట్టేయ్, మిగతాది మేం చూసుకుంటాం. నిజంగా ఏమీ కాదంటావా? ఊరు చెరువు నీరు అది కూడా కరువులో వృధా చేస్తే గ్రామ పెద్ద ఊరుకుంటాడంటావా? ఎహె, ఇది నువ్వే చేసావని ఎవడు చెప్తాడ్రా? అయినా నీరు వృధా చేయకుండా నీ పొలానికి ఇంకా మిగతా పొలాలకి మేం మళ్ళిస్తాంగా. చెరువుగట్టు బలహీనంగా ఉండి తెగిపోయింది అనుకుంటారు. తెల్లారేసరికి చెరువు నిండా బంగారు చేపలు చూశాక గ్రామ పెద్దే కాదు, మీ గ్రామస్తులు కూడా అవి ఏరుకోవడంలో మునిగి అన్నీ మర్చిపోతారు. నువ్వు చెరువుగట్టు కొట్టే పని మొదలెట్టు, మిగతాది మేం చూసుకుంటాం. అనగానే తిప్పన్న ఇంకేమీ ఆలోచించకుండా వెంకన్న చెప్పినట్లు పలుగు తీసుకొని చెరువుగట్టుని కొట్టేయసాగాడు. వెంకన్నతో సహా మిగిలిన 2 పక్క ఊరి వాళ్లు దూరంగా నిలబడి చెరువు నుండి వస్తున్న నీటిని తమ ఊరికి పోయే కాల్వకు మళ్లించసాగారు. తిప్పన్న చెరువుగట్టు పూర్తిగా కొట్టేసరికి ఇంచుమించు తెల్లవారసాగింది. చెరువులోని నీరంతా పూర్తిగా బయటకు పోయింది. అయితే ఉదయాన్నే పొలానికి వస్తున్న తిప్పన్న పక్క పొలం రాజయ్య చెరువుగట్టు మీదుగా వస్తూ ఈ దృశ్యాన్ని చూశాడు. అప్పటికే చెరువులోని నీరంతా బయటకు పోయి చెరువు ఖాళీ అయిపోయింది. అది చూసి రాజయ్య పరుగు పరుగున గ్రామ పెద్ద దగ్గరికి పోయి విషయం అంతా చెప్పాడు. అది విని తెల్లబోయిన గ్రామ పెద్ద 4 పెద్ద మనుషులను తీసుకొని చెరువుగట్టు దగ్గరకు వచ్చాడు. తిప్పన్న ఇంకా చెరువుగట్టు కొడుతూనే ఉన్నాడు. అది చూసి గ్రామ పెద్ద గర్జిస్తున్నట్టుగా ఇలా అన్నాడు. ఒరేయ్ తిప్పన్న, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? చెరువుగట్టు ఎందుకు కొట్టేస్తున్నావు? నిన్నెవరు కొట్టమన్నారు? అనగానే గ్రామ పెద్దను చూసిన తిప్పన్న కంగారు పడుతూ ఇలా అన్నాడు. అయ్యా, అదిగో ఆ పక్క ఊరి ఎంకన్నా వాళ్ళు చెరువు అడుగున బంగారు చేపలున్నాయి, అవి పట్టుకోవాలంటే నీరంతా వదిలేయాలంటే నేను గట్టు కొట్టి నీరు వదిలేశాను. ఏ, ఇప్పటి వరకు దొరికిన బంగారం చాలలేదా నీకు? తాగడానికి కూడా నీళ్లు లేని కరువులో నీకు ఏవో కళ్ళబొల్లు కబుర్లు చెప్పి వాళ్ళూరికి నీళ్లు వదులుకోవడానికి నీతో ఈ పని చేయించారు. ఒరేయ్, వాళ్ళని పట్టుకోండ్రా, అలాగే తిప్పనను కూడా తీసుకురండి అని గ్రామ పెద్ద అనగానే అతని వెనక ఉన్నవాళ్లు పక్కూరికి నీళ్లు మళ్లిస్తున్న వెంకన్నని, పేరన్నని, సోమన్నని పట్టుకొని తీసుకుని వచ్చారు. అప్పటికి పూర్తిగా తెల్లవారింది. చెరువులో నీరంతా బయటకు పోయి అడుగున బురదతో బంగారు రంగులో చేపలు కనపడసాగాయి. వాటిని చూపిస్తూ తిప్పన్న ఇలా అన్నాడు. అవిగో బంగారు చేపలు. నీ మొహం, అవి బంగారు చేపలు కావు, బంగారం రంగు చేపలు మాత్రమే. ఒరేయ్, మంచి నీటి ఎద్దడి సమయంలో ఊరికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసిన తింగరోడితో పాటు వాళ్లను కూడా ఊర్లోకి తీసుకురండి. వీళ్లకి కఠినమైన శిక్ష వెయ్యాల్సిందే అని తిప్పన్నతో పాటు పక్క ఊళ్ళోని వాళ్లను కూడా తీసుకొని వెళ్లి ఊర్లో కట్టిపడేశారు. ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి పూర్తిగా తెల్లవారింది. విషయం తెలిసిన గ్రామస్తులు గ్రామ పెద్ద ఇంటి వద్దకు చేరారు. ఎవరో వెళ్లి పాపమ్మకి విషయం చెప్పారు. పాపమ్మ హుటాహుటిన తిప్పనన్ను కట్టేసిన గ్రామ పెద్ద ఇంటి దగ్గరికి వచ్చింది. పాపమ్మను చూసి గ్రామ పెద్ద ఇలా అన్నాడు. వచ్చావా పాపమ్మా? నేనే కౌరు పెడదామనుకున్నాను. నీ తింగరమొకడు తిప్పన్నా ఏం చేశాడో చూడు. ఏం చేశాడయ్యా? నీటి కరువుతో అల్లాడిపోతున్న సమయంలో పక్కూరోళ్ల మాటలు విని చెరువుగట్టు కొట్టేసి నీరంతా వదిలేశాడు. ఇప్పుడు మనకు తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. వీడు చేసిన తెంగర పని వలన ప్రతిసారి ఊరికి ఏదో మేలు జరుగుతుందని వదిలేస్తున్నాను. కాని ఈసారి క్షమించేది లేదు.
ఏం చేయమంటావు చెప్పు. నిన్ను సందకాడ నుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చెరువు బంగారు చేపలు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందయ్యా. అప్పటికి చెప్పాను ఎలాంటి తింగర ఆలోచన చెయ్యొద్దని. నా మొగుడు చేసింది తప్పే, కాని ఆయన పనుల వలన ఎప్పుడూ ఎవరికి ఏ సమస్య రాలేదు. పక్క ఊరు వాళ్ళు చేసిన పన్నాగానికి తాను బలయ్యాడు. అనగానే ఊరిలో ఒకడు ఇలా అన్నాడు. అయ్యా, తిప్పన్న స్వతహాగా ఎలాంటి తప్పు చెయ్యడు. తిప్పన్న తింగరతనాన్ని అడ్డుగా పెట్టుకుని ఇది పక్కూరోళ్ళ నీళ్ల కోసం చేసిన ఘాతకం. శిక్షించేదేదో ఆళ్లనే శిక్షించండి. అవునయ్యా, చెరువులో బంగారు చేపలున్నాయని ఎవరో స్వామీజీ చెప్పాడనంటే అది నిజమే అనుకుని మన ఊరోళ్ళందరికీ బంగారు చేపలు దొరుకుతాయి కదా అని చెరువు గట్టు కొట్టేశాను. ఇందులో ఇంత కుట్రుందని నాకు తెలీదు. నా చేత ఇదంతా బలవంతంగా చేయించింది పక్కూరెంకన్నా. ఏది ఏమైనా ఈ క్షణం నుంచి మన ఊరికి తాగడానికి చుక్క మంచినీళ్లు కూడా లేకుండా విలవిలలాడిపోవాలి. బావులన్నీ ఎండిపోయాయి. మరి నీళ్లు ఎలాగరా తింగరోడా? అందుకే ఈసారి నీకు గట్టి శిక్ష పడాల్సిందే. అయ్యి బాబోయ్, వద్దయ్యా, నువ్వన్నా చెప్పవే పాపమ్మా, వదిలేయమని. నువ్వు చేసింది చిన్న తప్ప. ఈ క్షణం నుంచి ఊరంతా గొంతెండి దాహంతో చచ్చిపోతారు. దీనికేం చేస్తావు నువ్వు? ఊరికి నీళ్ళెలా వస్తాయి? ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెస్తావు? అందుకే ఈ క్షణం నుండి తిప్పన్నను గ్రామ బహిష్కరణ చేస్తున్నాను. తక్షణమే తిప్పన్న ఊరు వదిలి వెళ్లిపోవాలి. ఇదే నా తీర్పు. నా తీర్పులో మార్పు ఉండదు. పాపమ్మా, వాడి పెట్టే బేడ ఇచ్చి పంపించేయ్. అనగానే చేసేదేం లేక తిప్పన్న ఇంటికి పోయి తన పెట్టె తీసుకొని బయలుదేరాడు. చూసావా, నేను మరీ మరీ నీకు చెప్పాను, విన్నావా? ఇప్పుడు అనుభవించు. ఏం చేస్తాను, ఇదంతా నా కర్మ. అనుకుంటూ ఊరి బయటకు పోయి ఒక చెట్టు కింద కూర్చొని పెట్టి తెరిచి చూశాడు. అందులో రాకాసి పక్షి ఇచ్చిన బంగారు ఈక కనిపించింది. దాన్ని చూడగానే తిప్పన్న ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఇలా అనుకున్నాడు. అవును, రాకాసి పక్షి ఈ బంగారీకిస్తూ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటే ఒకసారి సాయం చేస్తానంది కదా. ఇప్పుడు రాకాసి పక్షిని పిలుస్తాను అనుకుని ఆకాశం వంక చూస్తూ మనసులో రాకాసి పక్షిని తలుచుకున్నాడు. వెంటనే రాకాసి పక్షి తిప్పన్న ముందు వాలి ఇలా అడిగింది. ఏమిటి తిప్పన్నా, నన్నెందుకు తలుచుకున్నావు? నా నుండి నీకు ఏమి సహాయం కావాలి? అప్పుడు తిప్పన్న జరిగిందంతా చెప్పాడు. అంటే ఇప్పుడు మీ ఊరికి పుష్కలంగా నీరు కావాలి, అంతేనా? అంతే. ఒకసారి మాత్రం నాకు సాయం చేస్తానని నువ్వు గతంలో చెప్పావు కదా. గుర్తుందిలే తిప్పన్నా, అందుకే కదా వచ్చాను. అదిగో ఆ కొండ శిఖరం మీద ఒక బంగారు కలశం ఉంది. దాన్ని తెచ్చి మీ ఊరి చెరువులో మధ్యన పెట్టి ఆ కలశంలో కొద్దిగా నీళ్లు పోస్తే దాని నుండి ఎప్పుడూ నీరు పుష్కలంగా వస్తూనే ఉంటుంది. చెరువు ఎండటం అనేది ఎప్పుడూ ఉండదు. పద, పోయి తీసుకువద్దాం అని తిప్పన్నను వీపుమీద ఎక్కించుకుని కొండ శిఖరాన ఉన్న బంగారు కలశాన్ని తీసుకువచ్చింది. ఈ కలశాన్ని నీ చేత్తోనే చెరువు మధ్యలో పెట్టి కలశంలో కొంచెం నీళ్లు పోయి వెంటనే కలశంలో నుంచి నీళ్లు రావటం మొదలై చెరువు పూర్తిగా నిండిపోతుంది. ఇక నాకు సెలవు అని రాకాసి పక్షి అక్కడి నుండి వెళ్లిపోయింది. తిప్పన్న వెంటనే గ్రామ పెద్ద దగ్గరకు పోయి విషయమంతా చెప్పి అందరి సమక్షంలో చెరువు మధ్యకు వెళ్లి బంగారు కలశాన్ని అక్కడ పాతి కలశంలో కొంచెం నీళ్లు పోశాడు. వెంటనే కలశంలో నుంచి నీరు పొంగసాగింది. అందరూ ఒడ్డుకి రాగానే ఎప్పటిలా చెరువు పూర్తిగా నిండిపోయింది. గ్రామ పెద్దతో సహా అందరూ తిప్పన్నను అభినందించారు. గ్రామ పెద్ద తమ చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీరు అందించి కరువు తీర్చాడు. మిత్రులారా, తిప్పన్న ఎప్పుడు ఏ తింగరి పనిచేసినా ఏదో ఒక మంచితోనే సుఖాంతం అవుతుంది. మరి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.